అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే కాకరకాయ పులుసు వండబోతున్నాను. అవి ఎలాగో చూసేయండి ఎలా వండుతానో. ఈ కాకరకాయలు కడుక్కొని ఇక్కడ ముక్కల్లాగా కోసి పెట్టుకున్నానండి. ఈ లోపల లావున్న గింజలు తీసేసానండి. ఈ కాకరకాయలు మన ఇంటి ముందు ఒక ఖాళీ స్థలం ఉందండి, దాంట్లో కాచినాయండి కాకరకాయలు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. 2 టమాటా ముక్కలు కూడా ఇలా కోసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నానండి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు నూనె వేసేస్తాను దీంట్లో. నూనె వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూను ధనియాలు, 2 టేబుల్ స్పూను నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నానండి. ఇది బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి వేయించుకున్నాను, ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ వేసుకొని కాకరకాయలు అనేది వేయించుకోవాలి. కాకరకాయలు వేస్తున్నానండి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి. ఇది మగ్గాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తాను. ఇవి ఇందాక చూపించాను కదండి, ధనియాలు, జీలకర్ర, అవి మొత్తం ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేశాను. కాకరకాయలు మగ్గినాయండి. ఒక ప్లేట్లో ఇది తీసేస్తాను. ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తీసేసానండి. ఇప్పుడు ఆ కడాయిలోనే మళ్ళీ నూనె వేసుకొని ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు దీంట్లో వేసేస్తానండి. రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా కోసి పెట్టుకున్నానండి నేను. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఈ నూనెలో వేసేస్తున్నాను. ఇలా వేయించుకోవాలండి, కలపాలి. ఈ పచ్చిమిరపకాయలు మగ్గాలండి. ఇప్పుడు నేను దీంట్లో మినపప్పు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూను పచ్చనపప్పు,
1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని కలపాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇలా కరివేపాకు వేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇలా కలుపుకొని ఇలా కలపాలండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. రెండు టేబుల్ స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ కాకరకాయలు వేయించుకున్నాం కదండి, ఇవి దీంట్లో కలిపేస్తున్నాను. ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి, ధనియాలు జీలకర్ర వేయించుకున్నాయి, ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇలా 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి. ఇది కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇది గొడ్డు కారం అండి. ఇది కొద్దిగా వేస్తేనే అసలు మంట ఎక్కువ ఉంది, అందుకనే నేను కొద్దిగా చూసి వేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాక ఇది పిసుక్కొని దీంట్లో యాడ్ చేసేస్తాను. చింతపండు రసం ఇలా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నానండి రసము. నేను 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటానండి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇది బాగా ఇలా నీళ్ళలాగా కాకుండా చిక్కబడాలండి. ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు ఇది చేదు లేకుండా కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నానండి. మూత పెట్టేస్తాను. అయిపోయిందండి. ఇలా
నీళ్ళలాగా కాకుండా చాలా చిక్కబడి ముక్కలకి అంటుకొని బాగుంది కదండి. ఇలా చాలా బాగా వచ్చింది, చిక్కబడింది. ఇంతేనండి, ఏం లేదు. చాలా బాగుంది, చూస్తూనే నోరు ఊరుతుంది. ఇప్పటికే 1 గంట అయిపోయిందండి. మా పిల్లలకి భోజనం తినిపించాలి. పక్కనే రైస్ కూడా పెట్టుకున్నాను, ఉడుకుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం కూడా ఉడుకుతుందండి మాది.